డాక్టర్ పి. శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల తర్వాయి భాగం. ఏంటి ఆలోచిస్తున్నావు? అంది ఇందిర ప్రకాశం బయట వెన్నెల వైపు చూస్తూ. ఏం లేదు, నువ్వు చెప్పింది నిజమే ఇందిరా. జగన్నాథంతో అనవసరంగా పోట్లాట పెట్టుకున్నాను. అట్లాంటి మాటలు ఇంక ముందు పట్టించుకోకూడదు అన్నాడు. ఇంతలో వీధి తలుపు తట్టిన చప్పుడైంది. ఇందిర చప్పున లేచి ప్రకాశం చెవి పట్టుకొని పిండుతూ, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు, నేను చెప్పినట్టు విను, బాగుపడతావు. నలుగురితో నువ్వు పోట్లాటలు పెంచుకొని యుద్ధాలు చేయాల్సినంత ఏం చూసావు కళ్యాణిలో అనేసి తుర్రున మెట్లు దిగి పారిపోయింది. చెంప చెళ్ళు అన్నట్టయింది. ఇందిరా, మాట మాట అని అరిచాడు. ఇందిర వెనక్కి తిరిగి చూడలేదు. గుమ్మాన్ని ఆనుకుని అలాగే చాలాసేపు నిల్చుండిపోయాడు ప్రకాశం. ప్రకాశం సాయంత్రం ఇంటికి వచ్చే మేడ మీదకి వెళ్తుంటే కళ్యాణి పాట వినిపిస్తోంది. ఆ గదిలోంచి శ్రావ్యమైన పాట వినిపిస్తోంది. పర్వాలేదనుకున్నాడు ప్రకాశం. ఆసుపత్రి నుండి ఇంటికొచ్చి నిండా 10 రోజులు కాలేదు, కానీ కళ్యాణిని మానసికంగా ఒక దారిలోకి తీసుకురాగలిగాడు తను. ఆమె ఆరోగ్యం పూర్తిగా కోలుకోవడానికి ఇంకా టైం పడుతుంది, కానీ ఈలోగా ఆమెకు కాస్త ఊరటని ధైర్యాన్ని ఇవ్వగలిగాడు. జోడు చప్పుడు చేసుకోకుండా పాటంతా అయ్యేదాకా అక్కడే నిలబడి తర్వాత మెల్లిగా నడుచుకుంటూ అడుగులేసుకుంటూ ఆమె గది గుమ్మం దాకా వెళ్ళి చూశాడు. తలుపు ఒక రెక్క తెరిచుంది. గోడనున్న అద్దంలో, చిన్న అద్దంలో జడల్లుకుంటూ ముందు పాడిన పాటనే తిరిగి సన్నని స్వరంలో పాడుకుంటోంది. మీరింత చక్కగా పాడతారని తెలియలేదే ఇన్నాళ్ళు అన్నాడు ప్రకాశం గుమ్మం యువతలే నిలబడి. ఆమె తుళ్ళిపడి వెనక్కి తిరిగి చూసి తల దించేసింది. ఆ తత్తరపాటు చూసి, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానేమో కదా అన్నాడు. కళ్యాణి కొంచెం సర్దుకొని, అబ్బే అదేం లేదు, రండి కూర్చోండి అంది. ప్రకాశం రూమ్లో టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంటూ, వాళ్ళంతా ఏరి అన్నాడు. ఆనందరావు గారు స్టేషన్కి వెళ్ళారు, ఎవరో స్నేహితులను చూడడానికని. ఇందిర కృష్ణమూర్తితో బీచ్కి వెళ్ళింది. వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళలేదా? ఏంటోనండి, నాకు అంతగా అలవాటు లేదు. అలవాటు లేదా, ఇష్టం లేదా అన్నాడు ప్రకాశం ఆమె వంక పరీక్షగా చూసి. ఇందులో ఇష్టం లేకపోవడానికి ఏముంది? సాధారణంగా ఎక్కడికి వెళ్ళాలని ఉండదు నాకు. ఒకసారి వెళితే అదే అలవాటు అవుతుంది, అందులో తప్పే ఉంది కనుక. కళ్యాణికి ప్రకాశం మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ఇందిర చెప్పింది ఆమెతో కలిసి బీచ్కి రావడానికి మొదట్లో ప్రకాశం ఎంత మొహమాట పడేవాడో, అలాంటి ప్రకాశం తనకే ఇప్పుడు పాఠాలు చెప్తున్నాడు అనుకుని నవ్వుకుంది కళ్యాణి. అలా పైకి చెప్పకుండా మీలో మీరే నవ్వేసుకుంటే ఏం దారి, నాకెలా అర్థమవుతుంది అన్నాడు ప్రకాశం. నవ్వుకు అర్థం ఏంటండి, ఊరికే వచ్చిందంతే నవ్వు. మీరు అర్థం లేని నవ్వులు నవ్వరు కదా అని ప్రకాశం నాలిక కొరుక్కున్నాడు. కళ్యాణి గమనించకపోలేదు. పక్కవాలిగా అతని వైపు చూసి, అది గ్రహించిన వాళ్ళు అర్థం కూడా గ్రహించే ఉంటారుగా అన్నది. కళ్యాణి పెంకితనంగా అన్న ప్రకాశానికి మరొకలాగా అర్థమైంది. బీచ్కి వెళ్తే తప్పేముంది అని తనన్న మాటకు ఆమె నవ్వు అంగీకార సూచకము అనుకున్నాడు. ఇందిర కృష్ణమూర్తిని తీసుకుని బీచ్కి వెళ్ళింది, కళ్యాణిని తీసుకెళ్ళకుండా వెళ్ళిందే. ఏం మర్యాదది, తను కళ్యాణిని తీసుకొని ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నాడు ప్రకాశం. వెంటనే, అయితే మనం కూడా పోదాం పదండి అన్నాడు. తలవని తలంపుగా ప్రకాశం అలా అనేసరికి ఆమెకి ఏం అనాలో తోచలేదు. ఇవాళ నాకు చాలా తలనొప్పిగా ఉంది, మరొకసారి వెళదాంలేండి అనేసింది. అతనికి ఏం తోచిందో కానీ వెంటనే లేచి, సరే నేను రూమ్కి వెళ్తున్నాను అంటూ గబగబా మెట్లెక్కి వెళ్ళిపోయాడు. తనతో బీచ్కి రావడానికి కళ్యాణికి ఇష్టం లేదని ప్రకాశం బాధపడ్డాడు. అనవసరంగా నోరు జారి చేసుకున్నానే అనుకున్నాడు. హాస్పిటల్లో ఆవిడ గురించి అంత పట్టించుకోవడంతో చులకనైపోయినానేమో అని కూడా ఆలోచించడం మొదలెట్టాడు. ప్రకాశానికి ఇందిర మీద కూడా కోపం వచ్చేసింది, కృష్ణమూర్తితో బీచ్కి వెళ్ళినందుకు. మళ్ళీ మరుక్షణంలోనే ఆవిడ మీద తనకేం అధికారం ఉంది అనుకున్నాడు. కృష్ణమూర్తితో ఆమె చదువుగా ఉంటే తను బాధపడడం దేనికి? తనతో రమ్మంటే రాదు గనకనా? వస్తుందనే ధైర్యం తనకుంది. కృష్ణమూర్తితో కంటే తనతో రావడానికే ఆమె మరింత సరదా పడుతుంది. అట్లా అనుకొని ప్రకాశం కొంచెం తృప్తి పడ్డాడు.
ఇట్లాంటి విషయాల్లో ఇందిరదే ఎప్పుడూ ముందడుగు. తనే అర్థం లేని సంకోచాలతో వెనుదీస్తాడు కానీ తనలా ఎవరూ ఉండరు. అన్నిటికీ భయపడుతూ తనను ఎగతాళి చేసిన జగన్నాథం మాత్రం ఏం చేస్తున్నాడు? స్టాఫ్ నర్స్ సరోజినితో మొన్న సినిమా హాల్ దగ్గర కనబడలేదు. తన క్లాస్మేట్ వెంకట్రావు సుశీలతో గంటల తరబడి హాస్పిటల్లోనే మాట్లాడుతూ ఉండడం తను ఎన్నిసార్లు చూడలేదు. ప్రకాశానికి కళ్యాణి మీద ఇంకా కోపం పోనేలేదు. ఇంతలో ఇందిర హుషారుగా వచ్చి, ప్రకాశం నీకు ఒక మంచి వస్తువు తెచ్చానేంటో పోల్చుకో అన్నది. ఏమో నాకెలా తెలుస్తుంది? ఓ సింతేనా నీ తెలివి? ఇదిగో మంచి కేక్ తెచ్చాను. నేను కృష్ణమూర్తి అలా లైట్ హౌస్ వైపు వెళ్ళి అక్కడి నుంచి హెచ్ఎం బేకరీకి వెళ్ళాం. ఇవాళ నా పుట్టినరోజు. కృష్ణమూర్తి నాకు కేక్ కొని ఇచ్చాడు, నేను నీకు ఇస్తున్నానంది. అరే, నాతో చెప్పనే లేదే నీ పుట్టినరోజని. అసలు నాకే గుర్తులేదు సాయంత్రం దాకా. ఏదో మాటల సందర్భంలో గుర్తొచ్చి అతనితో అన్నాను. ఏదైతే నీకు ఇష్టం లేదో అదే బహుమతి ఇచ్చాడన్నమాట. నేనైతేనా నీకు చాలా ఇష్టమైంది ఇచ్చేవాడిని. ఏంటో అది అన్నది ఇందిర. ఏమిటో ఇప్పుడు చెప్తే అందమేముంది? రేపు నాతో బజార్కి వస్తావా ఏంటో తెలుసుకునేందుకు? ఓ, ఎక్కడికి రమ్మన్నా వస్తాను, నాకేంటి అని కిందకి దిగిపోయింది. ఆమె నవ్వు ప్రకాశాన్ని గిలిగింతలు పెట్టినట్టయింది. ప్రకాశం తన రూమ్లోంచి వెళ్ళిపోయాక కళ్యాణి మనసు పరిపరి విధాలపోయింది. అంతవరకు సరదాగా మాట్లాడిన వాడు చివాలున లేచి వెళ్ళడం ఆమెకి చివుక్కుమనిపించింది. అతనికేం కోపం రాలేదు కదా అని భయపడింది. వచ్చే ఉంటుంది, లేకపోతే అట్లాగే రేపు వెళదాంలేండి అని అయినా అనకుండా ఎందుకు వెళ్తాడు? తనకు అంతకన్నా బుద్ధి లేదు. అడగగానే ఎందుకు బయలుదేరకూడదు? తనకి మాత్రం వెళ్ళాలని లేదు. కానీ అదేంటో సరిగ్గా ఆ సమయానికే అలా అనేసింది. అతనైనా అంత జంగెందుకండి? బయలుదేరండి వెళదాం అని గట్టిగా చెప్తే తను బయలుదేరకపోయేదా? అంతలో కోపం తెచ్చేసుకొని వెళ్ళిపోవడం ఎందుకు? ప్రకాశానికి కోపం వచ్చిందేమో అన్న ఆలోచన కళ్యాణిని చాలా బాధపెట్టింది. అతను తనకు దూరం అయిపోతాడేమో అని కూడా భయపడింది. మేడ మీదకి వెళ్ళి వెళదాం పదండి అందాం అనుకుంది. మళ్ళీ అలా అంటే ఈ అమ్మాయి మురిపించుకుంటోంది అనుకుంటాడేమో. ఇప్పుడు ఇంకేమన్నా అసహ్యంగా ఉంటుంది. రేపు వెళ్ళి నేనే రమ్మని అడుగుతాను అనుకుంది. ముందు రాత్రి ప్రకాశం బజారుకు వస్తే తనకి ఇష్టమైందేదో ఇస్తానన్న మాట ఏదో నవ్వులాట కనుక్కుంది ఇందిర. కానీ మర్నాడు సాయంత్రం ప్రకాశం ప్రత్యేకంగా లోపలికి వచ్చి, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను, నువ్వు సిద్ధంగా ఉంటావా ఇందిరా అనేసరికి నిజంగానే ఆశ్చర్యపోయింది. ఆ దినం ఇంటికి వస్తూ ప్రకాశం ఆలోచించుకున్నాడు. ఇందిరని బజారుకి తీసుకెళ్తానన్నాడు తను. నిజంగా వెళ్ళాలా అని కళ్యాణి మీద కోపంతో, కృష్ణమూర్తి మీద అసూయతో ఇందిరని బజారుకి తీసుకెళ్తానన్నాడు కానీ ఊరికే వెళదామని అనుకోలేదు. పోనీ ఊరికే వెళ్తాను ఊరుకున్నాడా? కృష్ణమూర్తి కంటే తెలివిగా ప్రవర్తిస్తానని గొప్పలు చెప్పాడు కూడా. కృష్ణమూర్తి కంటే ఇందిర అభిరుచులను తను బాగా గుర్తించినట్టని చెప్పి ఇప్పుడు ఊరుకుంటే ఇందిరేమనుకుంటుంది? అసలే తను ఒట్టి పిరికివాడనే అభిప్రాయం అమ్మాయికి ఏర్పడింది. ఇప్పుడు ఊరుకుంటే ఇంకా చులకనగా ఉంటుంది కదా అనుకున్నాడు. ఇందిరని తీసుకొని బజారుకి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు ప్రకాశం. కానీ వెళ్ళి ఏం కొనాలో తోచలేదు. ఇందిర లాంటి యువతులు మెచ్చుకునేదేంటి ఆలోచించాడు. తనకు తోచిందేదో కొనేస్తే, ఇంతేనా నువ్వు అనేస్తే, పోనీ ఇందిరనే అడిగేస్తే, చచ, అది మరీ అసందర్భంగా ఉంటుంది. ఇన్నాళ్ల పరిచయం ఉండి ఇందిర అభిరుచుల్ని కనిపెట్టలేని తన చేతగానితనానికి తనని తనే తిట్టుకున్నాడు. పోనీ కళ్యాణిని అడిగితే? ఆడవాళ్ళ అభిరుచులు ఆడవాళ్ళకే తెలుస్తాయి. అదీగాక కళ్యాణికి ఇందిర చాలా కాలం నుంచి తెలుసు కదా. దివ్యమైన ఆలోచన అనుకున్నాడు. కళ్యాణిని అడిగితే ఆమె కోపం వస్తుందేమో అనిపించింది. మళ్ళీ వస్తే రాని, నిన్న నాకు కోపం తప్పించలేదు తను అని తృప్తి పడ్డాడు. ఇంతకీ ఏం కొనాల్సి వచ్చినా తన దగ్గర అయితే డబ్బులు లేవు. అనవసరంగా చిక్కు తెచ్చుకున్నానే అని బాధపడుతూనే దారిలో కృష్ణమూర్తి లాడ్జికి వెళ్ళి 20 రూపాయలు అప్పు తీసుకున్నాడు. బజారుకు వెళదాం అని ప్రకాశం అనగానే ఇందిర ముస్తాబు ప్రారంభించింది. అదే సమయం అనుకుని ప్రకాశం మెల్లిగా కళ్యాణ్ రూమ్లోకి వెళ్ళి
ఒక చిన్న మాట అడగాలి మిమ్మల్ని, ఏమనుకోరు కదూ అన్నాడు. ఏమనుకుంటాను అంది నవ్వుతూ కళ్యాణి. మీకు తెలుసు అనుకుంటాను, ఇందిర పుట్టినరోజు నిన్న. నాకు ఆ సంగతి నిన్న రాత్రి కానీ తెలియలేదు. ఏదైనా పుట్టినరోజు కానుక ఇవ్వాలనుకుంటున్నాను. ఆవిడకి నచ్చే వస్తువు ఏంటో, ఏమిస్తే బాగుంటుందో మీరే చెప్పాలి. ఆమె అభిరుచులు నాకంటే మీకే ఎక్కువ తెలుసుంటాయి కదూ అన్నాడు. కళ్యాణి ఒక్క నిమిషం ఆలోచించి, టాయిలెట్ సెట్ ఒకటి కొనియండి, "ఆ, అట్లాగే మీకు అభ్యంతరం లేకపోతే దారిలో వస్తూ బుక్ స్టాల్లో ఎక్కడైనా రామిరెడ్డి గారి పానశాల పుస్తకం దొరుకుతుందేమో చూడండి" అంది. ఎందుకు, ఆవిడకి ఇవ్వడానికేనా అన్నాడు ప్రకాశం. అవును. సరే అలాగే, నేను ఇలా మిమ్మల్ని అడిగినట్టు ఇందరితో చెప్పకండి అంటూ అతను రూమ్ దాటపోతుంటే, అన్నట్టు డబ్బిస్తాను తీసుకెళ్ళండి అంది కళ్యాణి. అక్కర్లేదు రండి, తర్వాత చూసుకుందాం అంటూ 4 అంగల్లో మేడ మీదకి పారిపోయాడు. ఇందిర మామూలు కన్నా శ్రద్ధగా ముస్తాబై ప్రకాశంతో బయలుదేరింది. ప్రకాశం తన రూమ్కి రావడం, మాట్లాడడంతో కళ్యాణికి కొండంత ఆనందం కలిగింది. అతనికి కోపం వచ్చిందేమో అని ఎంతో బాధపడింది అప్పటిదాకా. కోపం వచ్చిన వాడైతే ఇలా తనంతట తను వచ్చి మాట్లాడతాడా? అదిగాక ఇందిరకి ఏమి ఇవ్వాలి అని తను అడగడం తనకేదో ఆధిక్యాన్ని ఇచ్చినట్టయింది. ఆమెతో చెప్పద్దు సుమండి అనడం ప్రకాశం తనకు మరింత దగ్గర వాడని రుజువు చేసినట్టయింది. అనవసరంగా అపోహపడ్డది తను. ఇంత చిన్న విషయాలకు కోపగించుకునేంత చిన్న బుద్ధి కాదు ప్రకాశానికి. తనని అర్థం చేసుకోగలడు, చేసుకున్నాడు కూడా అనుకుంది. కళ్యాణి మనసు కలకలలాడిపోయింది. తనలో తనే మురిసిపోయింది. ప్రకాశం బజారుకి వెళుతున్నాడే కానీ అతని మనసులో లేదు. తాను మాట్లాడిన దాన్ని గురించి కళ్యాణి ఏమనుకుందా అని ఆలోచిస్తున్నాడు. తనకింత చింత ఎందుకు? తాను అలా అడిగినందుకు ఆమె ఏమీ కోపం తెచ్చుకున్నట్టు లేదు. నవ్వుతూనే మాట్లాడింది. ఇందిరకేదో కొనిస్తానన్నా అసూయపడలేదు కూడా. ఏమో, కోపం, అసూయ అందరూ పైకి ప్రకటిస్తారా? మనసులో దాచేసుకుందా? లేక అదంతా ఆవిడ మంచితనమేనా? తనని గురించి కళ్యాణి ఏమనుకుందో అని అతని బాధ. తన గురించి చెడుగా భావించడం తను సహించలేడు. కళ్యాణి మంచితనం కూడా తనని బాధ పెడుతోంది. ఇందిర అలా కాదు. తనను బాధ పెట్టేటంత మంచితనం ఆమెలో లేదు. దుఃఖ పెట్టేటంత చెడుగు లేదు. నవ్వించి కవ్వించగల ప్రతిభ మాత్రం ఉంది. మెయిన్ రోడ్డు మీద పరధ్యానంగా ముందుకు నడుస్తున్న ప్రకాశం పక్కనే నడుస్తూ, ఇందిర, మన గమ్యం ఏమిటో కాస్త చెబుతావా? కొంపదీసి మళ్ళీ హెచ్ఎం బేకరీకేనా ఏంటి? నేను నడవలేను బాబు అంత దూరం. అలా అయితే రిక్షా కట్టించుకుందాం అన్నది అలసిపోయానన్నట్టు విలాసంగా నిట్టూర్చి. కృష్ణమూర్తితో నడవడానికి ఓపిక ఉందేమో అన్నాడు గబుక్కున ప్రకాశం. వెంటనే స్ఫురించింది అతనికి, ఇలా అనేటంత ధైర్యం ఎలా వచ్చింది తనకి అని. ఇందిర అలా దెప్పినందుకు ఎక్కడ విరుచుకుపడుతుందో అని కూడా గుండెలు పీచు పీచుమన్నాయి. అది రోడ్డు అని కూడా మర్చిపోయినట్టుగా ఇందిర పకాలను నవ్వి, ఓ ఇంతేనా నీకు తోచింది? కృష్ణమూర్తి కనుక నన్ను నడిపించాడు, కానీ ప్రకాశం నన్నంత అలసిపోనిస్తాడా అంది. ఏ ఇప్పుడేమంటావు అన్నట్టుగా. ప్రకాశం ఆ మాటలకు ఉబ్బిపోలేదు, కానీ నిజంగా నివ్వరపడిపోయాడు. ఆమె తన దెప్పుని అంత చులకనగా తీసుకుంటుందని అనుకోలేదు. ఫ్యాన్సీ షాప్లోకి దారి తీశాడు ప్రకాశం. ఉన్న వాటిలో అందమైన టాయిలెట్ సెట్ కొన్నాడు. ఇదెందుకు అంది ఇందిర ఎందుకో తెలుసుకునే. నీకోసమే అంటూ బయటికి నడిచాడు ప్రకాశం. కృష్ణమూర్తి కేక్ ఇస్తే నువ్వు బన్నిస్తావేమో అనుకున్నాను. ఇంత చక్కని ఖరీదైన బహుమతి ఇస్తామనుకోలేదే. ఇద్దరు మళ్ళీ రోడ్డు మీద నడుస్తున్నారు. అందులో ఏదో స్ఫురించినట్టు ఇందిర అన్నట్టు, సెలెక్ట్లో మంచి పిక్చర్ వచ్చింది, ఈవేళ ఆఖరి రోజు కూడా వెళదామా అంది. ఇంటి దగ్గర చెప్పలేదుగా అన్నాడు ప్రకాశం. అంత మంచి ఆలోచన వెంటనే తట్టినందుకు తనని తానే అభినందించుకొని, ఎవరింటి దగ్గర? నీ ఇంట్లోనా, నా ఇంట్లోనా? మనకి ఇంటి దగ్గర చెప్పాల్సిన వాళ్ళు ఎవరున్నారో? మా నాన్న సంగత పొద్దుటనంగా వెళ్ళి సాత్తుకు వస్తారు. సినిమాకి వెళితే వెళ్తానని చెప్పాను. ఇప్పటిదాకా ఆ మాటే మర్చిపోయాను అనుకో. ఇంటికి వెళ్ళడం ఆలస్యమైతే సినిమాకి వెళ్ళి ఉంటుందని ఎలాగో అనుకుంటాడు. ఇలాంటికి ఆయన అలవాటే అంది. ప్రకాశం చిక్కులో పడ్డాడు. కళ్యాణి కొనమన్న పుస్తకం కొనలేదు.
వెళ్ళేటప్పుడు కొనొచ్చు అనుకున్నాడు. సినిమాకు రానంటే ఇందిరకు కోపం వస్తుంది. తాను రానన్నా పట్టుదలగా ఉంటే ఒక్కతే వెళ్ళిపోతుంది కూడా. తనతో తీసుకొచ్చి మధ్యలో వదిలిపెట్టడం ఏమంత మర్యాద అనుకున్నాడు. తోవలో కళ్యాణి చెప్పిన బుక్ కొనుక్కొని సినిమాకి వెళదామా అనుకుంటే ఇంతలో డబ్బు సంగతి గుర్తొచ్చింది. బుక్ కొంటే సినిమాకు డబ్బు చాలదు. ఇందిర దగ్గర డబ్బు ఉండకపోదు, కానీ ఇంతవరకు వచ్చి ఆమెను అడగడం ఏమిటి? స్వాభిమానం అడ్డం వచ్చింది. ఏమైతే బుక్ కొనడానికి వీలవదు అని అనుకున్నాడు. ఏంటంత ఆలోచిస్తున్నావు, నీకు ఇష్టం లేదా అన్నది విసురుగా ఇందిర. అటే వెళుతున్నాగా, ఇష్టం లేకపోవడం ఏంటి అని సర్దిపుచ్చాడు ప్రకాశం. ఇద్దరూ థియేటర్ వైపు హుషారుగా సాగిపోయారు. మర్నాడు సాయంత్రం దాకా కళ్యాణి కంటపడలేదు ప్రకాశం. ఉదయం అతను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వసారాలోనే ఎదురైంది, కానీ అతడు చూడనట్టు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ప్రకాశం ఏదో తప్పు చేసిన వాడిలా ఆమె ఎదురుపడడానికే భయపడ్డాడు. ఆవిడ తెమ్మన్న బుక్ తానే లేదు. ఆవిడేమనుకుంటుందో, తను చెప్పిన మాట మీద శ్రద్ధ లేదనుకుంటుందేమో. కానీ జరిగిన దానికి తనేం చేస్తాడు? ఆ రాత్రి అతను భోజనం చేస్తుంటే కళ్యాణి అతని గదిలోకి వెళ్ళింది. పొద్దుట ఏం తోచక మీ టేబుల్ మీద రేజర్ సిడ్జ్ బుక్ కనబడితే పట్టుకెళ్ళాను. మీరు వెతుక్కోలేదు కదా. అయ్యో, అసలు ఆ సంగతే గమనించలేదు నేను. ఎంతవరకు చదివారు? బాగుందా అన్నాడు. చాలా బాగుందండి. ఇంకొక 50 పేజీలు ఉంది. నిద్రపోయేలాగా చదివేస్తాను. రేపు ఉదయమే ఇస్తాను అంది. అవి ఇవ్వక్కర్లేదు రండి, మీ దగ్గర ఉంచండి. చదివేస్తానుగా, నా దగ్గర ఎందుకు? చదివేసిన పుస్తకం పారేయాలని ఎక్కడుంది? నేను ఇచ్చాను కాబట్టి ఉంచండి అన్నాడు ప్రకాశం. కళ్యాణికి అతని భావం అంత బాగా అర్థం కాలేదు. ఆమె జవాబు చెప్పకుండా అలా ఉండిపోవడం చూసి ప్రకాశం, మీరు తెమ్మన్న బుక్ నేను తేలేకపోయాను, కానీ నాకు ఇవ్వాలనున్న బుక్ నేను ఇవ్వకూడదా అన్నాడు. ఆమె చకితురాలై, దానికి ఇంత బాధపడతారెందుకు? అందుకని ఇప్పుడు ఆమె మాట పూర్తవకముందే, ఆ పని చేయనందుకు దీనికి పరిహారంగా ఇవ్వడం లేదులేండి, ఊరికేనే చెప్పాను మాట వరుసకన్నాడు ప్రకాశం. నాలాగే మీరు అన్నిటికీ బాధపడతారే అన్నదామె. నిన్న నేను మీ మనసు నొప్పించాను అనుకుంటాను కదూ? లేదు లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. నేను అసలేమీ బాధపడలేదు. అవకాశం లేకపోయింది కాబోలు అనుకున్నాను అంతే. లేకపోతే డబ్బు చాలలేదేమో అని కూడా అనుకున్నాను అంటూ నేను వెళ్తున్నాను అంది. పుస్తకం మీ దగ్గర ఉంచుతారు కదా అన్నాడు ప్రకాశం మళ్ళీ మొదటికి వస్తూ. వెళ్ళిపోతున్న కళ్యాణి వెనక్కి తిరిగి, అలాగే, కాదనను. ఇందిరకి పుట్టినరోజుని బహుమతి ఇచ్చారు, మరి నాకెందుకు ఈ కానుకిస్తున్నారు? ఇవాళ నా పుట్టినరోజు కాదుగా అంది. కళ్యాణి ఎప్పుడో కానీ నవ్వదు. తానిచ్చిన కానుక ఆమె ఎంత కదిలించిందో ఆమె విప్పారిన మొహమే చెప్తోంది. ఇంత చిన్న కానుక ఆమెకెంత తృప్తినిచ్చిందో అర్థం చేసుకున్న ప్రకాశం పులకితుడయ్యాడు. ఆమె అలా నవ్వడం అది వరకు ఎన్నడూ అతడు చూడలేదు. ఎల్లవేళలా గంభీరంగా ఉంటుంది. సోకగా విశాలంగా ఉన్న ఆ నీలి కళ్ళల్లో ఇంతవరకు ప్రకాశం శ్రావణ మేఘాలనే చూశాడు తప్ప పున్నమి వెన్నెలల తళతళలు మెరియడం చూడలేదు. ఏం జరిగింది? ఆమె అంత ఆనంద పారవస్యంతో ఎందుకు నవ్వింది? తానిచ్చిన ఆ పుస్తకం, ఆ చిన్ని కానుక ఆమెను ఎంతగా లోపల కదిలించేసింది అనుకున్నాడు ప్రకాశం. ఇన్ని కిక్కిరిసిన ఆలోచనలు క్షణమాత్రం, కానీ ఆ నవ్వులో ఏదో సంతృప్తి ఉంది. ఆమె అంతరాంతరాల్లో ఎక్కడో అహల్యలాగా పాషాణి అయిన నిర్వేదం కానుక రూపంలో ప్రకాశం ప్రసరించిన అనురాగరేఖకే కరిగి నీరై అంతలో పెళ్ళుబికిన క్షీరసాగరమై ఒక నిర్భయ ఆనంద హాసంగా వెలువడింది. ఆమె నవ్వింది వెండి మువ్వల కింకిణి స్వనం ధ్వనించినట్టు కళ్యాణి నవ్వింది. ఆ నవ్వు క్షణం మాత్రమే, కానీ ఆ క్షణమాత్రమే ప్రకాశంలో అణువణువున కోటి విద్యుత్ మాధురులు ప్రసరించాయి. ఇక్కడికి ఆగుతాం.